ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడెవడో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎవరు చూడలేదా? ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా? తీసుకున్నాను మేడం. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సీసీ కెమెరా పెట్టాను. గుడ్ జాబ్. రండి మేడం, చూపిస్తాను. పద. ఎక్కడ? అదిగోండి మేడం. నైస్. రాజేందర్, మేడం. అందులో ఉన్న ఫుటేజ్ కలెక్ట్ చేసి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం రివైండ్ చేసి చూపించు. ఈ గ్లౌజులు మాత్రమే కాస్త డీటెయిల్డ్ గా కనపడుతున్నాయి. కానిస్టేబుల్స్ మేడం, ఈ గ్లౌజుల్ని చూడండి. ఇలాంటివి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాయేమో వెతికి తీసుకురండి. అలాగే మేడం. ఇప్పటికీ ఈ ఇంట్లో ఒకరు మిస్ అవుతున్నారు. మా వారు మేడం బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మేడం, క్లోజ్ దొరికింది మేడం. కాకపోతే ఇది ఒకటి దొరికింది. అది మా వారి క్లౌజే. ఏమండి, టీ తీసుకోండి. అమ్మాయి కొడి. అమ్మా ఇందు, రాత్రి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలా ఉండిపోయావు. ఇదిగో కాస్త టీ అయినా తాగు. వద్దత్తయ్యా. అయినా వాడేమైనా చిన్నపిల్లోడా? వచ్చేస్తానులేమ్మా. అది కాదత్తయ్యా, ఆయన గారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో ఏమో. పెళ్లికి ముందు మాకు చెప్పా పెట్టకుండా పోయి మా అబ్బాయి వారం 10 రోజుల వరకు వచ్చేవాడు కాదమ్మా. అయినా ఇది మాకు అలవాటేలేమ్మా. వచ్చేస్తాడు, నువ్వేం దిగులు పడకో. అంటే 10 రోజులు వెళ్ళేది ఆఫీస్ పని మీదేనమ్మా. యాండి
ఏమండి వచ్చేసారా? ఏంటండి ఆ నవ్వు? రాత్రి నుంచి మీరేమైపోయారు అని ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? కంపెనీ సైట్ సీయింగ్కి పంపించింది. కనీసం మీరు నాకు ఫోన్ చేసైనా చెప్పాలి కదా. ఆ, చెప్దాం అనుకునే లోపు మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. పోనీ ఎవరినైనా ఫోన్ అడగాల్సింది కదా. అడిగినా పోలీసులు ఫోన్ ఇవ్వరు కదా. ఏంటి? ఆ, ఆ, అంటే ఆ, ఈ మధ్య మన ఫోన్ తీసుకొని మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఫోన్ అడిగినా పరిచయం లేని వాళ్ళు ఫోన్ ఇవ్వరు కదా అంటున్నాను. సర్లే రండి. ఆ, అబ్బా. ఏమైందండి? ఏమైంది? నువ్వు టచ్ చేసేసరికి ఫీలింగ్స్ వచ్చేసాయి. చెప్పండి. నువ్వలా టచ్ చేయకు. నిన్ను అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్ లోకి పట్టుకెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా, బాగుండదు. ఆ, ఏదైనా ఉంటే నైట్కి చూసుకుందాం. రండి. మిస్టర్ కృష్ణప్రసాద్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఫ్రెండ్ని కలిసి వస్తున్నాను. ఆ, ఈ గ్లౌస్ మీదేనా? నాదే. దేనికి వాడుతుంటారు? డీజిల్ని కార్లో ఫిల్ చేయడానికి, కార్ క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాను. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. ఈ గ్లౌజ్ నీకు ఎక్కడ దొరికింది? అక్కడ గోడ దగ్గర పడుంది మేడం. గోడ దగ్గరే ఎందుకు పడింది కృష్ణప్రసాద్ గారు? బహుశా నేను మర్చిపోయి కార్ మీద పెట్టుంటాను. అది గాలికి అక్కడ పడి ఉంటుంది. అయినా ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నారు? ఈ ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగింది? మీ బావగారి మీద మరోసారి అటాక్ జరిగింది. మీతో మాట్లాడాలి. ఓసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సరేనా? అలాగే. లెట్స్ గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.